52వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 మరియు 12వ ఇన్స్పైర్ అవార్డ్ మానక్ 2023-24 యొక్క సైన్స్కు సంబంధించిన జగిత్యాల జిల్లా ప్రదర్శనలో జగిత్యాల పురాతన హైస్కూల్లో 6-7 తేదీల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన విభాగంలో 7 విషయాలకు సంబంధించి 214 ప్రదర్శనలు మరియు ఇన్స్పైర్కి సంబంధించిన 65 ప్రదర్శనలు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సైన్స్ ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి మరియు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, జిల్లా విద్యాశాఖ అధికారి రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి మాట్లాడుతూ, ఏ ప్రాంతం అయితే శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతుందో అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని కుటుంబంకి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ, మీలో ఉన్న శాస్త్రీయ కొత్త ఆలోచనలు ప్రదర్శించే గొప్ప ప్లాట్ఫామ్ ఇదని, ఇది సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, కరోనా కాలం నుండి సెల్ ఫోన్ భవిష్యత్తును నాశనం చేస్తూనే సెల్ ఫోన్ వినియోగం తగ్గించి వాటి నుండి వచ్చే మంచిని మాత్రమే గ్రహించాలని విద్యార్థులకు సూచించారు. జగిత్యాలలో జిల్లా స్థాయి బాల విజ్ఞాన ప్రదర్శన, అలాగే ఇన్స్పైర్ అవార్డ్స్ కి మనల్ని ఇక్కడికి ఆహ్వానించిన జిల్లా విద్యాధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక ముందున్న విజ్ఞాన పర్యులు, అలాగే రాబోయే చరిత్రను నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే పిల్లలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను. మరి విజ్ఞాన ప్రదర్శన అంటే ఒకప్పుడు లేకుండా మేమందరం ఏదో చదువుకొని ముందుకు వచ్చేసినాం. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న ఈ జనరేషన్ ప్రకారం చాలా మీకు ఒక మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీ విజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది మీ అందరికీ. ఇంకొక ప్రత్యేకత ఉంది. ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లల కంటే కూడా ఒక గవర్నమెంట్ చదువుకునే పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది. డెఫినెట్ గా నేను చాలా స్కూళ్ళలో చూసాను. చాలా ఓల్డ్ ఏజ్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా టాలెంట్ తో ఉంటారు. మరి ఆ స్కూల్ మహిమలే అట్లాంటివి కావచ్చు. సో అందుకని మీ అందరికీ ఒక మంచి ప్రదర్శన ఇవ్వడానికి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. మీరందరూ దాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును ముందుకు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ టీచర్స్ కి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మీతోనే ఉంటారు. సో వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళకు నేర్పించేంత మీ దగ్గర మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర కొంచెం టైం మాత్రమే ఉంటారు వాళ్ళు, కానీ టీచర్స్ దగ్గర అందరికంటే ఎక్కువ టైం మీ దగ్గరే ఉంటారు. కాబట్టి మరి పిల్లలకు చదువుతో పాటు ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక అవార్డ్స్ కి కానీ, ఒక గేమ్స్ కి కానీ వెళ్ళడానికి, అండ్ అట్లాగే ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడడానికి మీరందరూ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లలు ఈ రోజులలో కరోనా వచ్చినప్పటి నుంచి మొత్తం ఫోన్ కి అడిక్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఫోన్. పిల్లల్ని ఎక్కడ చూసినా ఇంట్లో కనిపించారంటే ఫోన్. సో ఈ ఫోన్ కాదు, ఫోన్ జీవితం కాదు, ఫోన్ జీవితాన్ని నాశనం చేసే ఒక యంత్రం. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ఎవరు యూజ్ చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫోన్ తోటి పిల్లల భవిష్యత్తు ఈ తరంలో నాశనం అయిపోతున్నది. ఆ ఫోన్ అనే మహమ్మారి ఎందుకంటే 2020లో మన జీవితంలోకి వచ్చింది. అందరు ప్రతి ఒక్క పిల్లలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల చేతిలో కూడా ఫోన్ అనేది ఒక యంత్రం అయిపోయింది, ఒక మంత్రం అయిపోయింది. సో ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు అన్నం తినట్లేదు, ఫోన్ లేకపోతే పిల్లలు ఏడవకుండా ఉండట్లేదు. కాబట్టి ఫోన్ అనే ఒక దరిద్రాన్ని దూరం పెట్టేద్దాము, మీ జీవితాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చదువు ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది. నా దేశం స్వతంత్రం పొందిన తర్వాత ఈ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా వెలుగొందాలని మనకు అద్భుతమైనటువంటి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భీములు తెలియజేస్తూ వారిచ్చిన స్ఫూర్తి, ప్రేరణ నా దేశంలో ఉండే బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఈ దేశంలో ఉండే సంపదనంతా
అన్ని వర్గాల వారు సమానంగా పంచుకొని నా దేశం ప్రపంచ దేశాలని అగ్రగామి దేశంగా వెలుగొందాలని ఏదైతే స్ఫూర్తిని మనకు అందించి ఉన్నారో ఆ స్ఫూర్తిని మనం పొందాలి. ఆ స్ఫూర్తి ద్వారా ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా వెలుగొందాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో నా దేశం అగ్రగామిగా ఉండాలి. ఏ ప్రాంతం అయితే శాస్త్రీయ పరంగా సైన్స్ పరంగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశం ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఆ రకంగా పేద ప్రజలు కూడా వాళ్ళ జీవన విధానాన్ని సులభంగా అలవర్చుకోవడానికి శ్రమైక జీవన సౌందర్యాన్ని చూసిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అనుభూతి పొందాలి, సంతోషపడాలి. ఈ సైన్స్ పదాలు అనేటి పేద ప్రజలకు అందేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత. అటువంటి ప్రాజెక్టు మనం నిర్మాణం చేసి సైన్స్ పరంగా అభివృద్ధి చెందినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో నా దేశంలో ఉండే ప్రతి పౌరుడు అనుభవించేటట్టుగా చేసినప్పుడే సైన్స్ యొక్క సార్థకత మనం చేసేటువంటి ప్రాజెక్టులకు ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. శాస్త్రీయ కోణంతో ఆలోచించాలి. ఉదయం లేస్తేనే మన గదిలో వేసుకునే లైట్ నుంచి మొదలుకుంటే మనం బ్రష్ చేసుకునే ఫేస్ నుంచి మొదలుకుంటే మన స్నానానికి ఉపయోగించే గ్లీజర్ నుంచి మొదలుకుంటే నిత్యము ప్రతి పనిలో ఇవాళ సైన్స్ నిమగ్నమైనది. మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో మీ కుటుంబాల నేపథ్యాన్ని మీ మనసులో ఉంచుకొని మీ జీవన విధానాన్ని మీరు అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఏ రకంగా మీరు మీ కుటుంబానికి పనికొచ్చే వ్యక్తులుగా తయారవుతారు, ఏ రకంగా మీరు సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు, ఆ రకమైనటువంటి లక్షణాలు అలవరుచుకొని మీరు ముందు ముందు జీవితాల్లో బాగా చదువుకొని ఈ సమాజానికి పనికొచ్చే పౌరులుగా మీ కుటుంబానికి పనికొచ్చే వ్యక్తులుగా మీరు ఎదగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ కమ్యూనికేషన్ నేర్పాల పిల్లల ప్రాజెక్ట్ తయారు చేసి పంపిస్తున్నాం. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి నేను ఒక రూమ్కి వెళ్ళిన ఓపెనింగ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉంది, దీని థీమ్ ఏంటిది అని అడిగితే మనం ఒక్కటి అడిగితే 3 చెప్పేంత స్థాయిలో పిల్లలు తయారు చేయాలి. అట్లా తయారు చేయాలంటే గైడ్ టీచర్లు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలి. యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలంటే నేను డైరెక్ట్గా ప్రభుత్వానికి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, వారికి మరిన్ని గైడ్ టీచర్లను ప్రోత్సహించాలి. ఒక్కసారి ఇప్పించినాం, మీకు గుర్తుంటుంది, ట్రాన్స్ఫర్లలో కౌన్సిలింగ్లో పైకి ఇప్పించినాం. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొన్న కేటగిరీలు ABC 3 నిర్ణయించుకొని ఆ రకంగా అన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ఇంకా శాస్త్రీయ పరంగా మన తెలంగాణ రాష్ట్రం మన అనుకున్నట్టుగా మనం కోరుకున్నట్టుగా నిజంగా దేశ స్థాయిలోనే ముందుండడానికి ఆ రకమైన ఆలోచన కలుగుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ పెంచాల్సిన బాధ్యత కూడా మన పిల్లల్లో మనమే ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై సైన్స్, జై